హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ప్రాన్స్ కర్రీ. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, ఇలాచి, పట్టా, లవంగం, కరివేపాకు తీసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటో, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ నాన్ వెజ్ రెసిపీస్కి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు జీలకర్ర, పట్టా, లవంగ, ఇలాచి వేసి బాగా వేగనివ్వాలి. వేగాక మనము ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు మనము కొబ్బరి, పట్టా, లవంగం, ఇలాచి, గసగసాలు, జీడిపప్పు, ఆనియన్స్ని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని దీంట్లో వేయాలి. మన ప్రాన్స్ కర్రీకి ఇదే సీక్రెట్ పేస్ట్. ఇప్పుడు టమోటోస్ కూడా వేయాలి. టమోటోస్ కూడా బాగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగాక మనము ఉడికించి పక్కన మనము ముందుగానే ఉడికించిన రొయ్యల్ని ఆ కడాయిలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం ఆ రొయ్యలకి బాగా పట్టాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇది కలిపాక మనము ముందుగానే కట్ చేసుకున్న కొత్తిమీరని అందులో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది కదా ప్రాన్స్ కర్రీ. మరి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.